మరి ఈ రోజున మనం దేవుని యొక్క కటాక్షము మన జీవితాల్లో కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమైనది, ఆయన కరుణా సన్నిధి మనం కలిగి ఉండటం వలన మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి దేవుని యొక్క సన్నిధిని, ఇటువంటి దేవుని యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వారిలో అనేక మంది ఉన్నారు. ప్రార్థించే వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5:16 యెషయా గ్రంథం 38:1-5 హిజ్కియా రాజు అతను రోగంతో చనిపోతాడని చెప్పినప్పటికీ కన్నీటితో ప్రార్థన చేయగా ఆ మరణకరమైన రోగం నుంచి అతనికి దేవుడు స్వస్థత అనుగ్రహించి 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు. రాణి అయిన ఎస్తేర్ ఒక అనాథగా ఉన్నది, చిన్నాన్న దగ్గర పెరిగింది, అమ్మా నాన్న లేరు. అయితే భక్తురాలు. మొర్దెకై కూడా భక్తుడే. చిన్నప్పటి నుంచి కుమార్తెను భక్తిలో పెంచాడేమో, ఆ భక్తిని అవలంబించింది, అవగాహన చేసుకుంది, ఆ భక్తిని విడిచిపెట్టలేదు. ఒక కుమారు అన్నీ నేర్పించిన పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కీడుని విసర్జించి మేలుని ఎంచుకునే వయసు వచ్చేసరికి కీడు వైపు పరిగెత్తుతుంటాయి వారి పాదాలు, మంచి వైపు పరిగెత్తవు. ఎన్ని మంచి మాటలు చెప్పినా కీడులో పట్టడానికే పరిగెత్తుతూ ఉంటాయి. ఒక తల్లి పక్షి మరి పిల్లలకు, అంటే పిల్ల పక్షులకి నేర్పించిందంట ఒక పాట. వస్తాడు వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వలలో కూర్చుంటే ఎత్తుకొని పోతాడు అని. అది నేర్పించి ఇలా ఎప్పుడైనా వేటగాడు వస్తాడు నేను లేనప్పుడు వలేస్తాడు, వలలో నూకలేస్తాడు, ఆ తర్వాత మరి మీరు ఒకవేళ అవి తినడానికి వెళ్తే మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త అని చెప్తూ అది ఒక పాటలాగా నేర్పించింది. ఒక రోజున తల్లి పక్షి లేనప్పుడు వేటగాడు వచ్చాడు. ఆ పక్షుల ముందే వల వేశాడు, దానిలో గింజలు కూడా చల్లాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ పక్షి పిల్లలు పాట పాడుతున్నాయంట. అప్పుడే బయటకు వచ్చి వస్తాడు ఎవరు వస్తారు, వేటగాడు వస్తాడు. అప్పటికే వచ్చేసాయి దగ్గరికి అవి. వల వేస్తాడు, అప్పటికొచ్చి వల మేము కూర్చున్నాయి. తర్వాత గింజలు వేస్తాడు అని అంటూ గింజలు తింటూ పాట పాడుతున్నాయంట. ఈ లోపల వలలో చిక్కుబడి ఉన్నాయి. వేటగాడు చక్కగా వాటన్నిటిని ముడివేసి తీసుకెళ్ళి చంపుకొని తిన్నాడు. తల్లి పక్షి వచ్చి చూసిందంట. పక్కనున్న ఆ పక్షులు, పక్కనున్న జంతువులు చెప్పాయంట, నీ పిల్లలు ఆ చక్కటి పాట పాడుతుంటే ఎంత జ్ఞానం నేర్చుకున్నారో, ఇక వేటగాని ఉచ్చులో పడరు కదా అని మేము అనుకున్నాం. కానీ నీ పిల్లలు ఎంత అజ్ఞానం కలిగిన పిల్లలంటే నువ్వు నేర్పించింది పాటలాగే తీసుకున్నారు తప్ప దానిలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వారు పాడుతూనే వెళ్ళి ఆ పక్షి పిల్లలన్నీ కూడా వలలో చిక్కుపడ్డాయి, వేటగాడు తీసుకుని వెళ్ళిపోయాడంటే ఆ తల్లి పక్షి ఎంతో ఏడ్చిందంట. నా పిల్లలకి నేను ఏం నేర్పించాను, నా పిల్లలు ఏం నేర్చుకున్నారు, నేను నేర్పించింది ఏది వాళ్ళకి వంట పట్టలేదు అని బాధపడిందంట. చాలామంది తల్లిదండ్రుల యొక్క పిల్లలు అలానే ఉన్నారు. చాలా మంచి మాటలు చెప్పి పెంచి పెద్ద చేస్తారు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధిని పదును పెడతారు బాగా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారు, రాణి అయిన ఎస్తేర్ లాగా. కొంతమంది పిల్లలు రటమత్తంగా ఉంటారు, మాట వినరు, మూర్ఖత్వంతో మూఢత్వంతో తాము అనుకున్నవే చేస్తారు. అసలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, చదువుతున్నారో చదవట్లేదో, ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయట్లేదో ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా వారి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. గూడు విడిచిన పక్షి ఎంతో ప్రమాదంలో చిక్కబడుతుందంట. అలానే తల్లిదండ్రుల ఉపదేశం వినకుండా ఇంటిని విడిచి తిరిగినప్పుడు దరిద్రతే వెంటాడుతుందని వాక్యంలో రాయబడి ఉన్నది. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఎంత నేర్పించినా పెరిగి పెద్దవారైనప్పుడు కీడుని విసర్జించి మేలుని ఎంచుకునే వయసు వచ్చినప్పుడు యవ్వన బిడ్డలో హృదయాలు కీడు వైపే పరిగెత్తుతూ ఉంటాయి. దేవుని యొక్క కరుణా సన్నిధితో గొప్ప కార్యాలు చేసి గొప్ప ఆశీర్వాదాలు పొందిన వారిలో రాణి అయిన ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథం 2:15-17 ఇక్కడ మరి రాణి అయిన ఎస్తేర్ తను పెరిగి పెద్దదై యవ్వన కాలంలోకి వస్తున్న కొలది దేవుని యొక్క భక్తిని అవలంబించుకుంది. తన చిన్నాన్న అయినటువంటి మొర్దెకై చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పాటించింది, లోబడింది. అందువల్లనే ఒక దేశానికి మహారాణి అయింది. మరి భక్తి కలిగి జీవించడం ద్వారా దేవుని యొక్క దయా కటాక్షం కూడా ఆమె పైన ఉన్నది. ఆ దేవుని యొక్క కరుణా కటాక్షం ఆమె పైన ఉండటం వలన ఆమె తలపెట్టిన ఉపవాస ప్రార్థనలు సఫలీకృతమయ్యాయి. తన ప్రజలను కాపాడుకోవటానికి ఆమె చేసిన యోచనలన్నీ దేవుడు స్థిరపరిచాడు. మరి తన భర్త యూదుల్ని చంపాలి అన్నటువంటి ఆ శాసనం అతని నోటి నుంచి వచ్చిన దాన్ని మరలా తిరిగి రాయించగలిగింది రాణి అని ఎస్తేర్. ఆ ప్రజలు చంపబడకూడదు అనే తిరిగి మరొక శాసనాన్ని రాయించడానికి దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించాడు. ఇదంతా సాధ్యం ఎందుకైందంటే ఆమెడు ప్రార్థనాపరురాలు, ఉపవాసముతో ప్రార్థనలో ఉన్నది. ప్రభు యొక్క కనికరం, ప్రార్థన చేసే వాళ్ళతో దేవుని కనికరం వెళ్తుంది. చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళతో ఏం వెళ్తుందండి? అంతే. దేవుని కనికరం ఎస్తేరుకి తోడుగా ఉండటం వలన కార్యాలన్నీ ధనాధన జరిగాయా, ఆలస్యమయ్యాయా?
చాలా త్వరగా జరిగాయి. ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా టెన్షన్ లేకుండా, అబ్బా ఇంత త్వరగా అయిపోతాయా, ఇన్ని చిక్కుముడులన్నీ ఒక్కసారి ఎలా విడిపోయాయి, ఇది సాధ్యమా అనుకున్నవన్నీ కూడా సాధ్యమైపోయాయి. అందువల్లనే ప్రార్థనా పరులతో దేవుడు నడుస్తాడు. ఆయన కనికరం వారికి తోడుగా ఉంటుంది. అలానే యోహాను సువార్త 14:13-14 నా నామములో మీరు నన్ను ఏమడిగినా నేను ఇస్తానని దేవాతి దేవుడు అంటున్నాడు. తర్వాత నమ్మకమైన వానికి దీవెనలు వస్తాయని మార్కు సువార్త 9:20-23 ఇక్కడ ఒక వ్యక్తి తన బిడ్డను తీసుకొచ్చి స్వస్థపరచు ప్రభు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు నా మహిమని చూస్తావు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినప్పుడు అతడు నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి, నేను నమ్ముతున్నానన్నప్పుడు ఆ దెయ్యాన్ని దేవుడు వెళ్ళకొట్టిన వెంటనే గిలగిల్లాడించి పడద్రోసి ఆ దెయ్యం వదిలిపోయింది. అందరూ చచ్చిపోయాడేమో అనుకున్నారు, కానీ ఆ బిడ్డ చెయ్యి పట్టుకుని దేవుడు లేపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నమ్మితే మనకి సమస్తము సాధ్యమని. తర్వాత మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తున్న దేవుడు చెప్పాడు. నమ్మకమైన మోషే ద్వారా ఎన్ని అద్భుతాలండి. భూ చరిత్రలో ఇంతవరకు ఇప్పటి వరకు మరెన్నటికి జరగవేమో దేవుని చిత్తం అది. అటువంటి మహత్కార్యాలు భీకర కార్యాలు తన దాసుడైన మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నమ్మకమైనటువంటి మోషేతో ఆ ప్రభు నడిచాడు. మూడవదిగా మనం చెప్పుకుందాం ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి స్తుతి స్తోత్రములు అర్పించడం ద్వారా మన జీవితాల్లో కరుణా సన్నిధి మనకు తోడుగా వస్తుందని కీర్తనలు 22:3 మరి సంఖ్యాకాండం 11:1 సణిగినప్పుడు దేవుడు వీరికి దూరం అయిపోయారు, స్తుతించినప్పుడు దేవుడు వీరికి దగ్గరగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 16:25-26 చూస్తే పౌలు శీలలు అర్ధరాత్రి వేళ వారు ప్రభు నామం నిమిత్తమై గాయపరచబడి కొరడాలతో కొట్టబడి భయంకరమైన వేదనల మధ్యలో జైల్లో వారు ప్రభువుని గనపరుస్తూ కీర్తనలు పాడుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధి అక్కడికి బలంగా దిగిరావటం, వారి బంధకాల నుంచి వారు విడుదల పొందుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు ఏ బంధకాలు నిన్ను ఆవరించి ఉన్నా గట్టిగా నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ఆత్మానందంతో నీ పరలోకపు తండ్రి నువ్వు గనపరిచి ఆయన నామాన్ని నువ్వు హెచ్చిస్తే నీ బంధకాలు తెగిపోతాయి. తర్వాత రాజు అయిన దావీదు, మొదటి సమూయేలు గ్రంథం 16:11-13 దావీదుతో పాటు దేవుని కరుణా సన్నిధి ఉన్నదంటే స్తుతి కీర్తనలతో గనపరిచేవాడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఇంట్లో వాళ్ళకు కూడా లెక్కలేనటువంటి వాడు, ఏ పని చేయడానికి సామర్థ్యం లేనివాడని వాళ్ళ నాన్న గొర్రెలు కాసుకోవడానికి దావీదును పంపించి మిగతా వాళ్ళని ఆర్మీలో జాయిన్ చేశాడు. కానీ దేవునికి అవసరమైంది, దేవుని కోసం హృదయం కలిగిన వాడే కానీ ఆర్మీలో పనిచేసేవాడు కాదు. ప్రార్థించే వారికి దేవుని కరుణా సన్నిధి తోడుగా ఉంది, నమ్మకమైన వారికి దేవుని యొక్క కరుణాహస్తం తోడుగా ఉన్నది, స్తుతించే వారికి కూడా దేవుని యొక్క కరుణా సన్నిధి తోడుగా ఉంది. అలానే ఉపకార ధర్మములు చేసేవారికి దేవాతి దేవుడు తోడుగా ఉంటాడు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుకుంటాడు. కొర్నేలి అపోస్తుల కార్యములు 10వ మనం చూస్తే కొర్నేలి అనేటువంటి భక్తుడు బహుధర్మ కార్యములు చేస్తూ దేవునిలో భయభక్తులు కలిగి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు దేవునికి సమర్పించే ఇతని యొక్క ఉపకారములు మంచి కార్యములు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడి దేవుని యొక్క దూతులు ఆ ఇంటిని దర్శించినట్లుగాను అతనుకున్న ఆత్మీయ కొదువులన్నీ తీర్చబడి ప్రభువులో అతన్ని పరిపూర్ణులుగా చేసినటువంటి సందర్భం మనం చూస్తే కొర్నేలి కుటుంబం పట్ల దేవునికి ఉన్న ఆ ఆసక్తి ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. కనికరము కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. ఎవరి పట్ల కనికరం కలిగి ఉండాలి? బీదల పట్ల కనికరం కలిగి ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. సామెతలు 19:17 ఉన్నది, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తానంటున్నాడు. మరి దేవుని యొక్క కరుణా సన్నిధి విధవరాండ్రు కూడా తోడుగా ఉంది. విధవరాండ్రు ఏం చేయబట్టి వారు కరువులో కూడా నూనె కానీ పిండి కానీ తక్కువ కాకుండా మరి వారు కాపాడబడ్డారు, పోషింపబడ్డారు అంటే వారు అప్పములో ప్రథమ ఫలం అనగా దశమ భాగం దేవునికి ఇచ్చారు. మొదటి రాజుల గ్రంథం 17:10-16 2 రాజుల గ్రంథం 4:8-14 రాయబడి ఉంటున్నాయి. ఏలియా అంటున్నాడు, అప్పము ఒకటి చేసి నాకు తీసుకురమ్మంటే నా ఏలినవాడా నిజంగా దేవుని తోడు నా దగ్గర ఏమీ లేదు, ఈ కట్టెలు తీసుకొని వెళ్ళి కొంచెము ఆ రొట్టె చిన్నది చేసుకొని తిని నా కొడుకు నేను చనిపోదాం అనుకుంటున్నామంటే దైవదాసుడు అంటున్నాడు, అయినా సరే మరి ఆ కొంచెము పిండిలో నుంచే రొట్టె చేసి మొదటి అప్పము నాకు తీసుకొచ్చివు. మొదటి అప్పము నీకు తీసుకొచ్చిస్తే ఏమవుద్ది? దేవుడు అప్పటికే ఏలియాతో మాట్లాడాడు, మొదటి అప్పము నువ్వు తీసుకో, మొదటి ఫలము నువ్వు తీసుకున్న తర్వాత మరి ఆమెకి మరలా వర్షాకాలం వచ్చేంత వరకు ఆమె తొట్టిలో పిండి కానీ నూనె కానీ ఏది కొదువుగా ఉండదు. మొదటి అప్పును తీసుకోమన్నాడు.
ఆ చెప్పిన మాటను బట్టి ఆవిడ విసిగిపోలేదు, కానీ ఆమె మొదటి అప్పం తీసుకొచ్చి దైవదాసుడికి ఇచ్చినప్పుడు మరలా తిరిగి వర్షాకాలం వచ్చి భూమి పండేంత వరకు ఆ కరువు కాలంలో ఆమె పిండి తగ్గలేదు, ఆమె నూనె తగ్గలేదు. ప్రతిరోజు భోజనం దేవుడు ఆమెకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దైవజనమా, మనము ఇచ్చే గుణం కూడా కలిగి ఉండాలి. మనము దేవునికి బహుమానాలు ఇవ్వాలి, బీదలకు బహుమానాలు ఇవ్వాలి, తల్లిదండ్రులకు కూడా సన్మానించాలి. తల్లిని తండ్రిని, కన్న తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. వారు ఒకవేళ నీ పట్ల ఎటువంటి అనుచితంగా ప్రవర్తించినా ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని వారిని దూషించి తోలనాడకుండా ఒక కుమారుడుగానో కుమార్తెగానో నీ తల్లిదండ్రులను కూడా నువ్వు చక్కగా సన్మానిస్తే అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేర్చినందుకు ప్రభు నిన్ను గణపరుస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తర్వాత 6వదిగా మనం గమనిస్తే యువర్ కన్ఫెషన్, నీ నోటి మాట ద్వారా కూడా దేవుడు నాకు తోడై ఉంటాడని నువ్వు పలికితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? జీవము నీ నాలుకలోనే ఉంది, మరణము నీ నాలుకలోనే ఉంది. నువ్వు మంచి మాటలు మాట్లాడితే అది జీవంగా మారుతుంది, భక్తిహీనం మాటలు మాట్లాడితే అది నీ జీవితంలో మరణముగా, అనగా ఏ ఆశీర్వాదం దీవెన ఏ ఫలము లేకుండా ఉంటావు. కాలేబు యెహోషువ అన్నారు, మనం తప్పకుండా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటామని పలికారు. ఆ మాటల జీవాన్ని వారు అనుభవించారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మిగిలిన 10 మంది ఇది మన వల్ల కాదు, మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ ముందు మనం స్వతంత్రించుకోలేము అన్నారు. వాళ్ళు అన్నట్లే వాళ్ళకి జరిగింది, వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ప్రభు వారితో నడవలేదు, కానీ వాగ్దానపు మాటలు, జీవపు మాటలు, విశ్వాసపు మాటలు పలికిన వారితో ప్రభు నడిచాడు, వారితో ఉన్నాడు, వారి ద్వారా ఆయన కార్యాలు జరిగించాడు. అనుమానాలు సందేహాలు ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు నడవటం సాధ్యమయ్యే పని కాదనమాట. దేవుని కార్యాల పట్ల ఆవగించంత విశ్వాసం ఉంచి ప్రభు గొప్పవాడు, కృపగలిగినవాడని ఆయన కార్యాలను నమ్మి ఆయన కార్యాలు చేస్తూ క్రియల ద్వారా విశ్వాసాన్ని బయలుపరిచే వారితో ప్రభు నడుస్తాడు. దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తింటారని కూడా వాక్యంలో ఉన్నది. ఆ ఫలం, మాటల ఫలం మనలో ప్రతి ఒక్కరు తినాల్సిందే. మనం మంచి మాటలు పలికితే మంచి ఫలాలు తింటాం, చెడ్డ మాటలు పలికితే చెడ్డ ఫలాలే మనం తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకరోజు ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉన్నారంట. అప్పుడు ఒక దైవదాసుడు ఎదురుగా ఉన్న వ్యక్తి తిడుతూ ఉంటే మనసులో బాధ అనిపించి ఇంటికి వచ్చి, ప్రభువా, ఆ ఎదుటి వ్యక్తి నన్ను విపరీతంగా తిట్టాడు, నా భార్యని, నా పిల్లల్ని, నీ పరిచర్య ఎలా అయిపోద్ది, రకరకాలుగా నన్ను శపించాడు, నేను నాశనం అయిపోతాను, లారీ కింద పడి చనిపోతావు, యాక్సిడెంట్ అయి చనిపోతావు, నీ పిల్లలకు రోగాలు వచ్చి చనిపోతారు, ఎన్ని రకాలుగా శపించాడయ్యా అని ఏడుస్తుంటే ప్రభు ఆయన్ని బలపరచన్నాడంట. నువ్వు ఏ మాట అనలేదు కదా, ఇప్పుడు ఆయన్ని దీవించి నువ్వు ప్రార్థన చేయమన్నాడంట. అప్పుడు దానికి ఏ శాపాలైతే ఆయన పెట్టాడో ఆ శాపాలకు ప్రతిగా ప్రభు ఆయన దీవించు, ఆయన భార్యను దీవించు, ఆయన పిల్లలను దీవించు, ఆయన కలిగిన సమస్తాన్ని దీవించు, ఆయన నోటి మాటలు కొట్టివే ప్రభువా, నా జీవితంలో నెరవేర్చబడకుండా నేను ఆయన క్షమిస్తున్నానని చెప్పి ఆ ప్రభు ఆత్మ ప్రేరేపించినట్టు ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈయన దీవెనలు ఈయనకే తిరిగి వచ్చాయి, ఆయన శాపాలు ఆయనకే తిరిగి వెళ్ళాయి. ఒక రోజున రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు భిక్షగాడిలాగా తిరుగుతున్నాడంట ఈ పాస్టర్ గారిని తిట్టిన ఆయన. నిజంగా భిక్షగాడి ఆకారం వచ్చేసింది, మైండ్లో లేకుండా తిరుగుతున్నాడు. అయ్యా ఏమైంది, ఎందుకు ఇలా అయ్యావంటే, అయ్యో నన్ను క్షమించు, ఆ రోజు నిన్ను ఏమేమి తిట్టానో అవన్నీ నీ పట్ల కాదు నా పట్ల నెరవేర్చబడ్డాయి, నేనే పిచ్చోడిని అయిపోయాను. అందువల్ల దైవజనమా, తిట్టే వాళ్ళని తిట్టన అవసరం లేదు, దూషించే వాళ్ళని మరలా దూషించిన అవసరత లేదు. ఎవరి కీడులో వారే పడతారు. కాబట్టి మీరు మట్టుకైతే మీరు ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయక వారి నిమిత్తమై ప్రార్థన చేస్తే సరిపోతుంది. దేవుడు న్యాయం చేయవాడు. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, కానీ నాకు అప్పగించండి, మీ వ్యాజ్యాలు తీసుకొచ్చి పగ తీర్చుకుంటా నా పని, నా వంతు అని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. అందువలన దేవుని యొక్క దివ్యమైన కరుణా సన్నిధి మీతో రావాలంటే మీ నోటి మాటల ఫలము మీదే దేవుడు కూడా మీతో వస్తాడు. దీవెనలు ఇచ్చే దేవుడు రావాలంటే మంచి మాటలు పలకాలా, చెడ్డ మాటలు పలకాలి, విశ్వాసపు మాటలు పలకాలా, అవిశ్వాసపు మాటలు పలకాలి. విశ్వాసపు మాటలు పలికినప్పుడు విశ్వాస జీవితంలో సూరకార్యాలు జరిగిస్తాడు. మరి గొప్ప దేవుడు ఆయన వారితో పాటు నడుస్తాడు. తర్వాత ఎబ్బేజు, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుండి 10 వచనములు. ఎబ్బేజు కూడా దేవుని యొక్క కరుణ, ఆయన సన్నిధిని పొందుకున్నాడు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం గమనించినట్లయితే ఎబ్బేజు కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ప్రార్థనలకు జవాబు పొందుకొని ఆశీర్వదింపబడ్డాడు. ప్రార్థన చేయటం రాదంటారు, మరి ఫోన్లో మాట్లాడటం మనకి చిన్నప్పటి నుంచి వచ్చండి, రాదు కదా. మధ్యలో ఫోన్లు వచ్చాయి, మధ్యలో ఫోన్లు రాగానే ఫోన్లతో మాట్లాడటం భలే నేర్చుకున్నారు. ఎప్పుడూ చూడడం కొత్త వస్తువు చేత్తో పట్టుకొని నొక్కి ఫోన్ నెంబర్లు కొట్టి మాట్లాడాలి. అవునండి, ఫోన్ నెంబర్లు అన్నీ గుర్తుంటాయా మనకి? మరలా గుర్తుండవు. చదువు లేని వాళ్ళు మొండి గుర్తు పెట్టుకొని చక్కగా అవన్నీ కూడా
జ్ఞాపకం పెట్టుకొని అలవాటు లేని వాటిని అలవాటు చేసుకొని ఇతరులతో మాట్లాడుతూ సంతోషపడుతూ విషయాలు తెలుసుకుంటూ భలే ఉంది. ఫోన్ లేకపోతే మరి పొలంలో ఉండి ఇక్కడ నుండి అక్కడికి ఫోన్ చేస్తే ఏం తెలిసేది, ఎంత బాగుందో అని రకరకాలుగా చెప్పుకొని ముచ్చట పడిపోతూ, అసలు ఒక ఫోన్ అండి ఈ రోజు పెళ్లి కూతురు కన్నా ఎక్కువగా ఫోన్లు చేసుకొని మురిసిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదేమి చిత్రమో కానీ అందరికీ ఇదే పిచ్చి పట్టుకుంది. పాస్టర్ గారు చెప్తారు, సెల్ ఫోన్ వచ్చాక శాపం ఎక్కువైందంట. సెల్ ఫోన్ వచ్చాక శాపం ఎక్కువైపోయింది. ఎక్కడో పాపం లేదు, నీ అరచేతిలోని సెల్ ఫోన్లోనే ఉంది పాపం అంతా. ఈ రోజున అన్ని విధాలైన ఇన్ఫర్మేషన్స్, ఇన్ని విధాలుగా ఇది చూస్తారా అది చూస్తారా అని యవనస్తులకు ఒక ఎర్రవేసినట్టే వేస్తున్నారు. పాపం చేయడానికి మార్గాలు ఇలా ఉన్నాయి, మార్గాలు అలా ఉన్నాయి అని కంటి చూపును పాడు చేస్తున్నారు, హృదయాన్ని పాడు చేస్తున్నారు, వినికిడిని పాడు చేస్తున్నారు. నీ దేహమంతటికి దీపం ఏమన్నాడు యేసుప్రభు వారు? కన్నే అన్నారు. నీ కన్ను చెడిందైతే అంతా కూడా చెడిపోయినట్టే. ఇది కావాలా అది కావాలా, మీరు ఇది చూడండి అది చూడండి, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలను కూరగాయలు బేరం పెట్టినట్టు పెట్టేస్తున్నాడు పాపక్రియలు చూడటానికి. యవనస్తుల జీవితాలు ఏమైపోతాయి, అమాయకుల జీవితాలు ఏమైపోతాయి. అసలు దీనిలో ఏముందో సీక్రెట్ చూద్దామని కళ్ళు అప్పగిస్తే ఆ కళ్ళల్లోంచి ఏం వెళ్తాయి లోపలికి. అయ్యో, అందుకనే లోకానికి అంతం రాబోతుంది దైవజనమా. సొదొమ గొమొర్రా లాగా పాపంతో నింపబడిపోయింది. మానవ హృదయాలు ఘోరమైన వ్యాధితో నింపబడ్డాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుండి బయటికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నీ మట్టుకైతే అటువంటి వాటిని నువ్వు ఎంటర్టైన్ చేయకుండా నీ జీవితంలో అలాంటి విషయంలో బహుజాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలి. ఈ రోజున ఇరుకైన మార్గంలో వెళ్ళాలన్నా, విశాలమైన మార్గంలోకి వెళ్ళాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, అపవిత్రంగా బ్రతకాలన్నా, ఏది చేయాలన్నా నీ చేతుల్లోనే ఉన్నది. మీ చేతుల్లో ల్యాప్టాప్లు ఉంటున్నాయి, సిస్టంలు ఉంటున్నాయి. దాన్ని మంచి పనికి వాడతారు, లేకపోతే కొన్ని ఇష్టానుసారమైన వాటికి వాడతారు. అలా వాడితే సిస్టమ్కి ఏమీ రోగం పుట్టదు. ఎవరికి రోగం పుట్టుద్ది? తెగులు నీకే పుట్టుద్ది. ఆ తెగులు నీకే. సిస్టమ్ లాగానే ఉంటుంది. ఇంకొక మంచి ఆయన వచ్చి దాన్ని ఓపెన్ చేసి దానిలో పట్టిన వైరస్ అంతా వదలగొడితే అది బాగానే పనిచేస్తుంది. కానీ నీకు పట్టిన వైరస్ ఎవరు వదలగొడతారు? నీకు ఒక వైరస్ పట్టింది, పాపపు వైరస్. అర్ధరాత్రి పూట లేచి అనవసరమైన వాటిని చూసే వైరస్ నీకు పట్టింది. నీకు పుట్టిన ఆ తెగుల్ని ఎవరు ఎలగొట్టాలి? వ్యాధి బయటికి కనబడుతుంది, పాపం బయటికి కనబడదు. అది మహాభయంకరమైంది. మనిషిలో ఉన్న పాపము పాతాళానికి ఆకర్షిస్తుందంట. పాపం పాము వలె కాటు వేస్తుందంట మనిషిని, మనస్సాక్షిని కాటు వేస్తుంది. మంచి బుద్ధిని, మంచి గుణాలని దొంగిలించి వేస్తుంది. సంబంధ బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలని విడగొట్టేస్తుంది. అక్రమముగాను, అవిధేయతంగాను, అపవిత్రంగా నడుచుకోవడానికి కారణమవుతాయి. నేను ఎప్పుడు అపవిత్రునైపోయాను, అయ్యో ఇంత స్థితి నాకెందుకు వచ్చింది అనుకుంటావు. చిన్న వాటి విషయంలో బహు నిర్లక్ష్యంగా నువ్వు ప్రవర్తించావు, ఎడిక్ట్ అయిపోయావు వాటికి. దానివల్ల ఈరోజు నా దొంగ ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నావేమో. దేవుని బిడ్డ, ఆ దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తూ ఆయన అంటూ ఉన్నాడు, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. అందువలన జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయండి? నాలుక. అంటే మన వశంలోనే ఉన్నాయి. నువ్వు మంచిగా ఉండాలన్నా, చెడ్డగా ఉండాలన్నా నీ వశంలోనే ఉన్నాయి. నీ మొబైల్ నీకు మంచి వాటికి ఉపయోగించుకోవడానికి అమ్మా నాన్న కొనిచ్చారు. భార్యాభర్తల కమ్యూనికేషన్ కోసం బంధువులతో మిత్రులతో మాట్లాడటానికి ఇచ్చారు. దాన్ని చక్కగా వాడతావు, చెడ్డగా వాడతావు. ఎందుకంటే వ్యర్థమైన వాటి మీద మనసుని పెట్టకూడదు. అవసరమైనవి, విలువైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి వీటంట సరదా కోసం ప్రారంభించిందంట ఒక ఆమె చాటింగ్ ఒక అతనితో. చివరికి సరదా కోసం ప్రారంభించిన చాటింగ్ ఆమె కొంపనే కొల్లేరులాగా చేసింది. ఆ చాటింగ్ కొన్ని రోజులకి భయంకరంగా మారిపోయి చివరికి భార్యాభర్తలు విడిపోయేదాకా వచ్చి పంచాయతీల దాకా అయ్యి అవమానము, నింద, ఘోరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయారు. ఆ తర్వాత అసలు ఎక్కడ ప్రారంభమైందంటే సరదా కోసం ప్రారంభించిన ఈ చాటింగ్ సంభాషణలు అనేక రకాలైన విషయాలకి కారణమయ్యాయి. దైవజనమా, మనం దేవుని ప్రజలం, ప్రభువు కోసం ప్రత్యేకించబడినటువంటి వారం. మనం జ్ఞానం కలిగి 10 మందికి జ్ఞానాన్ని నేర్పించవలసిన వారము. మనము బుద్ధిని సంపాదించుకొని బుద్ధిహీనులకు బుద్ధిని బోధించవలసిన వారం, ప్రకటించవలసిన వారం. అందువలన దేవుడు మన చేతుల్లో ఏది పెట్టినా అది మేలు కోసమే మనం వాడుకుందాముగాక. ఆమేన్. దైవజనమా, ఇక్కడ ఇంక నువ్వు గమనిస్తే మరి మన జీవితాల్లో కూడా ఇటువంటి కరుణ, ఇటువంటి కృప మనం కలిగి ఉండాలి. భక్తుడైన దానియేలు తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని యొక్క కరుణా సన్నిధిని కలిగి బ్రతికాడు. దానియేలు 2వ అధ్యాయం 20-22 వచనాలు చూస్తే,
ఇక్కడ దానియేలు కలలు గురించి అడిగేవాడు, ప్రభువా నాకు బయలుపరచమంటే దేవుడు వెంటనే బయలుపరిచేవాడు. 20వ వచనం 22వ వచనం చదివితే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. అంధకారములో ఉన్న సంగతులు కూడా దేవునికి తెలుసంట. మనం రహస్యంగా ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నారు, అన్ని విషయాలు కూడా తెరచిన పుస్తకంలాగా ఉందంట మానవ హృదయం దేవునికి. అందువలన అంధకారంలో ఉన్నది కూడా మరుగుపరచబడింది ఏమీ లేదు. అందువలన ఆయన పాద సన్నిధికి వచ్చినప్పుడు ఏమీ దాయటానికి ప్రయత్నం చేయకూడదు. ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, కప్పుకునేవాడు పాపముతోనే నింపబడతాడని వాక్యంలో రాయబడినట్లుగా అన్నిటినీ మనం ఒప్పుకోవాలి. దానియేలుకి దేవుడు అనేక మంచి విషయాలను గుర్చిన మర్మాలు, భవిష్యత్తును గుర్చిన మర్మాలు బోధపరిచాడు, బయలుపరిచాడు. ఎప్పుడు కూడా దైవ ప్రసన్నతతో దానియేలు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా దేవుని యొక్క హస్త సహాయాన్ని చూశాడు. ఒక రాత్రంతా మరి ఆయన వల వేసిన వలలో ఒక చేపైనా పడినప్పుడు దేవుని చెప్పిన మాటకు లోబడగా వల పిగిలిపోయే చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ప్రతి భక్తుడి జీవితంలో కూడా దేవుని యొక్క హస్త సహాయం మనం చూసామా? మీ జీవితాల్లో కూడా ఆ కృపగల దేవుని యొక్క కరుణా సన్నిధి మీరు కలిగి ఉండాలి అంటే ఈ చెప్పబడిన ప్రతి కార్యము మీరు చేయటం ద్వారా కరుణగల దేవుడు మీతో వస్తాడు. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యొక్క కరుణా సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నీ కరుణా సన్నిధి నాకు తోడుగా ఉన్నట్లుగా నన్ను ప్రార్థనాపరుడుగా, విజ్ఞాపనకర్తగా, నన్ను నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, అయానతని స్తుతి కీర్తనలతో నేను గణపరిచే వ్యక్తిగా, దేవానాథని కనికరం కలిగిన వ్యక్తిగా నా జీవితాన్ని నువ్వు మార్చివేయండి ప్రభువా. నన్ను నిరంతరము కూడా నీ సన్నిధిలో నిలబెట్టండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడదాం. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులైన వారు మీ పిల్లల యొక్క ఆత్మక్షేమము కొరకు, వారి జీవితముల కొరకు దేవుని వైపు కన్నులెత్తండి. భక్తి కలిగిన వానికి ఉండవలసిన ఫలాలు నీలో చూడాలని యేసు ప్రభు వారు కోరుతున్నారు. లోకస్తుల్లో లోక ఫలాలు ఉంటాయి, ప్రభు నమ్మిన బిడ్డల్లో ఆత్మఫలాలు ఉంటాయి, ఆత్మవరాలు ఉంటాయి, దేవుని ప్రసన్నత ఉంటుంది. మరి అది నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజున అది నువ్వు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డ, ఫలం ఇచ్చే చెట్టు వలె నీ ఉండాలని నిన్ను నడిపించి నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తున్న దేవునికి పూర్ణ హృదయాన్ని నువ్వు ఇస్తున్నావా? పూర్ణ హృదయంతో నువ్వు మొరపెడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? డాడీ, మీ స్తోత్రములు నాయన, నీ ప్రజలను దర్శించండి అయ్యా. పౌలు శీలలు బంధకాల్లో ఉండి నిన్ను ప్రార్థించి కీర్తించక బంధకాలు విడిపోయాయి నాయన. నీ ప్రజలు నిన్ను గణపరిచి నీ వాక్యోపదేశం విని ఉండగా వారి చుట్టూ దుష్టుడు బంధించిన ప్రతి బంధకము తెగిపోవునుగా యేసునామములో బంధకాల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక స్వాతంత్రము, ఆత్మీయ స్వాతంత్రము, ఆరోగ్య స్వాతంత్రము, అన్ని విషయాల్లో వారిని స్వతంత్రులుగా చేయండి నాయన. బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.